ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరి దేవుని యొక్క మాటలను ఈ రీతిగా మీ అందరూ ఎదుటికి చేత పట్టుకొని రావడాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వాక్యం వినడానికి మీరందరూ శ్రద్ధతో ఉన్నారని ఆశిస్తున్నాను. ప్రార్థన ద్వారా యొక్క వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అత్మిక్లిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు దేవా. ఈ మంచి వేలు కొరకే స్తుతిస్తూ ఉన్నాం. ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం కొరకే వందనాలు తండ్రి. నీ యొక్క మాటలు వినటం మాకు ఎంతో ధన్యకరమైనది, ఎంతో భాగ్యము ప్రభువా. మరి ఇటు సమయాన్ని మీరు మాకు ఇచ్చినప్పుడు ప్రభువా, ఈ సమయాన్ని మేము పోనీయక శ్రద్ధతో నీ వాక్యాన్ని వింటూ ప్రభువా, నీ మాటలు హృదయంలో దాచుకొని వాక్యాన్ని అనుసరించి జీవించే కృప మా అందరికీ మీరు దయచేయండి ప్రభువా. వింటున్న మా జీవితాలు నీ మహిమ కొరకు నూరంతలుగా ఫలించుటకు కృప చూపించండి ప్రభా. అలానే ఇక్కడ నిలబడి నా తండ్రి వాక్యాన్ని చెప్తున్నా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, నన్ను మరుగుపరచండి. మీరు ఏదైతే మాట్లాడిన ఆశపడుతున్నావో సూటిగా తేటగా ప్రజలతో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, నన్ను ధైర్యంతో నింపమని ప్రార్థిస్తూ, యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో ప్రార్థించడి పొందుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి కొద్దిసేపు మనం అందరం కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మనం కొద్ది దినాలుగా ఒక అంశాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం కదా, ఆశ్రయపురములు అనేటువంటి అంశాన్ని. మరి మనము ఆల్మోస్ట్ ఆఖరికి వచ్చేసాము. ఒకవేళ ముందు చెప్పబడిన వాక్యాలు కనుక మీరు వినకపోయి ఉంటే డాక్టర్ హెప్సిబా జేహెచ్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి కనుక చూడవలసిందిగా ప్రభునామలో మనవి చేస్తున్నాను. మనము కెదేషు, షెకెము, హెబ్రోను, బేసెరు అనుభవాలన్నీ మనం చూస్తూ వచ్చాం. అయితే ఈరోజు రామోతు, గోలాను ఈ రెండు అనుభవాల గురించి మనం నేర్చుకుందామండి. రామోతు, గోలాను మనందరికీ తెలిసిన వాక్య భాగమే. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ ఆశ్రయపురముల గురించి రాయబడింది కదా. చూడండి, కెదేష్ అంటే ఏమని నేర్చుకున్నాము? పరిశుద్ధపరచబడుతున్న అనుభవం, ప్రత్యేకించబడుతున్న అనుభవం. షెకెం అంటే మన యొక్క బాధ్యతను ఆయన భుజముల పైన భరిస్తున్న తండ్రిగా మనం చూసాము. హెబ్రోన్ అనుభవం అంటే అన్యోన్యమైన సహవాసము, పరిశుద్ధాత్మతను చూసాం. బేసెరు అలాంటే బేసర్ అంటే మనం ఏమని నేర్చుకున్నాం? ఒక ప్రాకారము గల లేకపోతే కోట కలిగిన ప్రాంతము బేసెరు అనుభవం. అంటే మనకి దేవుడు ఒక ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, అపవాది ముట్టలేనంత ఎత్తులో అంటే అలాంటి స్థితిలో, అలాంటి ప్రాంతములో ప్రభు మనల్ని నిలబెట్టాడు అని మనం నేర్చుకున్నాం. అలానే ఇప్పుడు 5వది ఏమని నేర్చుకుంటామంటే రామోతు. ఏంటండి? రామోతు అనే ఆ ప్రాంతము యొక్క అర్థం ఏంటి అని అంటే ఉన్నతమైన స్థలము లేదా ఎత్తైన స్థలము. రామోతు అంటే అర్థం ఏంటండి? ఉన్నతమైన స్థలము లేదా ఎత్తైన స్థలము. అంటే అది ఏం సూచిస్తుంది అని అంటే ఘనత, హెచ్చింపుని అది సూచిస్తుంది. ఏం సూచిస్తుందండి? ఘనతను, హెచ్చింపును సూచిస్తుంది. అయితే మానవులుగా మనందరం జీవితంలో చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. నేను ఘనపరచబడాలి, నేను హెచ్చించబడాలి, నేను ఉన్న స్థానములో, నేను ఉన్న స్థితిలో నేను హెచ్చించబడాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉండడం తప్పు కాదు. ఎందుకంటే వాక్యం చెప్తుందంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు మేలుతో తృప్తిపరిచేవాడన్నాడు. ఆశ లేకపోతే దేవుడు ఎలా తృప్తిపరుస్తాడండి? ఘనపరచబడాలి, హెచ్చించబడాలి అనే ఆశ ఉండాలి. కానీ అసలు ఎలా ఘనపరచబడతాం? ఘనత అంటే ఏంటి? నిజమైన హెచ్చింపు అంటే ఏంటి? ఈరోజు లోతుగా యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం కనుక శ్రద్ధతో వాక్యాన్ని విందాం. చూడండి, మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 75వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. అంటే ఒకరిని హెచ్చించును అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. అది ఎలా జరుగుతుందంట? ఒకరిని తగ్గించటము, ఒకరిని హెచ్చించడం అది దేవుని వలనే సాధ్యమవుతుంది. మనం అనుకుంటున్నాం కదా, నేను హెచ్చించబడాలి అనుకుంటున్నాం. కానీ వాక్యం చెప్తుంది, నువ్వు హెచ్చించబడాలి అని అంటే నీ జీవితంలో కార్యము చేయవలసిన వారు ఎవరు అంటే దేవుడే హెచ్చిస్తే మాత్రమే హెచ్చింపు కలుగుతుంది అని వాక్యంలో రాయబడింది. ఇంకొక మాట చదువుదాం. చూడండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమని ఉంటుంది అంటే, దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అంటే ఎవరిని దేవుడే హెచ్చిస్తాడు అని వాక్యంలో రాయబడింది. రెండవది, దేవుడు ఎలాంటి వ్యక్తులను హెచ్చిస్తాడంటే దీన మనస్సు కలిగిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. మూడవది మనం నేర్చుకోవాలి ఏంటి అని అంటే, ఈ హెచ్చింపు, ఈ ఘనతలో ఇంకొక అంశం దాగింది ఏంటి అని అంటే, దేవుడంట తగిన సమయంలో హెచ్చిస్తాడంట. కొంతమందికి సమయం కంటే ముందే నేను కనబడాలి, నన్ను నేను చూయించుకోవాలి అని ఆత్రపడతా ఉంటారు. కానీ వాక్యం చాలా స్పష్టంగా ఏమని రాయబడిందంటే, ప్రతిదానికి సమయము కలదు అని వాక్యములో రాయబడింది.
రాయబడింది. ఏముందండి? ప్రతి దానికి సమయము కలదు. కాబట్టి ఘనత ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఎవరు ఘనపరిచేవాడు అని అంటే దేవుడే ఘనపరిచేవాడై ఉన్నాడు. రెండవది మనం చూస్తే ఎవరిని దేవుడు ఘనపరుస్తాడంటే దీన మనస్సు కలిగిన వారిని దేవుడు ఘనపరుస్తాడు. మరి ప్రాముఖ్యమైన అంశం ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు అంటే ఘనతకు కూడా ఏముందంటండి? సమయం ఉంది. హెచ్చించబడడానికి ఏముందంట? సమయం ఉంది అని వాక్యంలో స్పష్టముగా రాయబడింది. అయితే మనుషులు మాత్రమే హెచ్చించబడతారా? మనుషులు మాత్రమే గణపరచబడతారంటే ఒక మాట చెప్తానండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి జీవితంలోకి వస్తే వాళ్ళు ఖచ్చితంగా గణపరచబడతారు. అది మనిషి అవ్వాలని రూల్ లేదు. చూడండి, వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఒక గాడిద ఉందంట. ఆ గాడిద హెచ్చించబడింది. ఎందుకు హెచ్చించబడింది తెలుసా అండి? దాని జీవితంలోకి ఎవరు వచ్చారంటే, లేకపోతే దాని మీద ఎవరు కూర్చున్నారంటే సాక్షాత్తు విశ్వాన్నేలే దేవాది దేవుడే, రాజులకు రాజే ఆయన ఎక్కడ కూర్చోడానికి ఇష్టపడ్డాడంటండి? గాడిద పిల్ల మీద కూర్చోడానికి ఆయన ఇష్టపడ్డాడు. చూడండి, అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా హెచ్చించబడుతున్నాయి. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ యొక్క మనందరికీ తెలిసిన లేఖన భాగమే కదా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 2, 3, 4 వచనాలను చదివినప్పుడు అక్కడ ఒక గాడిద పిల్ల గురించి చదువుతాం కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి కదా, వాటిని విప్పి తీసుకొని నా యొద్దకు రండి అని. చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. తరువాత యెరూషలేమునకు 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనం చదువుదాం. చూడండి, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లి మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనాను అని ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనిషి గురించి రాయబడట్లేదు, కానీ ప్రభువు ఒక గాడిద పిల్లను ఎన్నుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే చాలా ప్రాముఖ్యమైన ఒక మాటను నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే, గాడిద పిల్లను దేవుడు దాన్ని తీసుకొని రండి అని చెప్పకముందే ఆ గాడిద పిల్లను దేవుడు ఏం చేశాడండి? చూశాడు. దేవుడు ఏం చేశాడు? ఆ గాడిదని ఏం చేశాడు? ఆయన చూశాడు. ఒక మాట చెప్తాను, దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన కెరూబుల మీద ఎక్కి రాగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన చూడండి, యూజువల్గా రాజులు దేని మీద వస్తారండి? గుర్రాల మీద ఎక్కడానికి ఇష్టపడతాడు. కానీ ఈ రాజు దేని మీద ఎక్కడానికి ఇష్టపడ్డాడు? ఈ గాడిద పిల్ల మీద ఎక్కడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే ఈ గాడిద పిల్ల ఎక్కడానికంటే ముందు చాలా ప్రాముఖ్యమైన ఒక మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఈ గాడిద పిల్లని దేవుడు ఏం చేశారండి? చూశాడు. దేవుడు ఏం చేశాడు? చూశాడు. దాని గురించి చూడండి, అందుకే వాక్యంలో ఏమని రాయబడింది అని అంటే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన మాట. ఒకటి మనం అంటే హెచ్చించబడాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ అసలు నిజమైన హెచ్చింపు అంటే ఏంటి? అసలు హెచ్చింపు ఎలా కలుగుతుంది అనేది తెలియట్లేదు మనకి. నేర్చుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చదివితే అక్కడ లాస్ట్ 2 వచనాలు మనం చదివినప్పుడు, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను సిద్ధపరిచితిని, యెహోవాను నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు ఒక మాట మనకు అక్కడ ఏమని అర్థమవుతుందంటే, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను ఏం చేశాను? సిద్ధపరిచితిని. అంటే ఈ గాడిద పిల్లకి దేవుడు ఎవరో తెలియదు. ఈ గాడిద పిల్ల ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడలేదు. కానీ అది చూడకపోయినా కూడా దాన్ని ఎవరు చూశారండి? యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. ఏర్పరచుకొనక ముందే దాన్ని ఏం చేశాడు? ఆయన చూశాడు. అంటే ఈరోజు హెచ్చించబడడానికి మొదట మూడు విషయాలు నేను మీకు చెప్పాను. దేవుడే హెచ్చిస్తాడని చెప్పాను, దీన మనస్కును హెచ్చిస్తాను, తగిన సమయంలో హెచ్చిస్తాను అంటున్నాడు కదా. కానీ ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన హెచ్చింపులో ఇంకొక ప్రాముఖ్యమైన మాట మనం ఏం నేర్చుకుంటున్నామంటే, హెచ్చించబడడానికి ఫస్ట్ స్టెప్లో ఏముంటుందంటే, ఆయన కనుదృష్టి ఎవరి మీద అయితే పడుతుందో వారు ఏం చేయబడతారండి? ఘనపరచబడతారు. ఎవరి మీదైతే ఆయన దయగల్ల కనుదృష్టి ఎవరి మీద అయితే ఉంటుందో వారు ఏం చేయబడతారు? హెచ్చించబడతారు. అందుకే వాక్యంలో మనం ఆయన ప్రేమించక ముందే ఆయన మనల్ని ఏం చేశాడు? మొట్టమొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన ఎవరు మనకి తెలియకముందే ఆయన మనల్ని చూచాడు. ఈరోజు మనం చాలాసార్లు అనుకుంటాం, నన్ను దేవుడు చూస్తున్నాడా అండి, నేను ఎవరో దేవుడికి తెలుసా అండి అని అంటే, వాక్యంలో ఏమని రాయమని తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 నుంచి 6 వచనం మనం చదివినప్పుడు, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని చూశాడు. తల్లి గర్భంలో మనం రూపించబడక మునిపే, తండ్రి గర్భంలో మనం లేక
మునుపే మనం ఆయన మదిలో ఉన్నాం. అంతకంటే ఆయన అప్పుడే మనల్ని చూశాడు. చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే మనం చూశాడు, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనం చూశాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకములో అన్యజనులంగా మనం ఉన్నప్పుడు, ఆయనకి దూరస్తులంగా మనం ఉన్నప్పుడు ఎంతో మంది అన్యజనులలో ఏం చేశాడండి, మనల్ని ఆయన చూశాడు. చూసి మనల్ని పిలుచుకొని ఎంత అద్భుతంగా ఘనపరిచాడో మనం నేర్చుకోబోతున్నాం. అయితే చూడండి, ఆయన ఏం చేశాడు, మొదట మనల్ని చూశాడు. అందుకే ఎప్పుడు కూడా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఏమనంటే హెచ్చింపు ఎవరికి కలుగుతుందంటే, ఎవరి మీదైతే ఆయన దయగల కనుదృష్టి ఉంటుంది. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, చూడండి, చాలాసార్లు మనం అనుకుంటున్నాం దేవుడు నన్ను చూస్తున్నాడండి, నా బాధను. ఈరోజు దేవుడు నిన్ను చూశాడు కనుకే బ్రతికి ఉన్నావు. దేవుడు నిన్ను చూశాడు కనుక ఇంకా ఆయన సన్నిధిలో నువ్వు ఆయన నమ్ముకొని ఆరాధించగలుగుతున్నావు. ఆ భాగ్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నా ప్రభు ఏం చేస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు అనే విశ్వాసం మనకి కలగాలి. ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అనేదే నిదర్శనం, ఆయన నన్ను చూస్తున్నాడు అనడానికి. అందుకే ఒకవేళ మీకు ఏమైనా ప్రశ్న వస్తుందేమో, దేవుడు నన్ను చూస్తున్నాడా అంటే, హాగరు అరణ్యములో తిరుగులాడుతున్నప్పుడు ఆమె పరిస్థితిని దేవుడు ఏం చేశాడండి, ఎల్రోయ్ దేవునిగా చూశాడు. అంటే హెచ్చింపు ఘనతకు ముందు ఏముంటదంటే, ప్రభు యొక్క కనుదృష్టి ఎవరి మీద అయితే పడుతుందో వారు ఏం చేయబడతారంటండి, హెచ్చించబడతారు. వారు ఏం చేయబడతారు, హెచ్చించబడతారు. అందుకే మనం ఎప్పుడూ ఒక ప్రార్థన చేయాలి. ఏమిటో తెలుసా అండి, ప్రభువా, సొలొమోను భక్తుడు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ప్రభువా, నీ మందిరాన్ని నీ కొరకు నేను నిర్మించాను, ఈ మందిర నిర్మాణము కంటే ఒక ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఏంటి అని అంటే, నిర్మించాం సరే, కానీ అక్కడ నీ సన్నిధి లేకపోతే అదంతా వ్యర్థమే కదా అని ఒక అమూల్యమైన ప్రార్థన ఒకటి చేస్తాడు. ఏమో తెలుసా అండి, మనం 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 20 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 20 మనం చదివినప్పుడు ఒక అద్భుతమైన మాట అక్కడ ఏమని రాయబడింది తెలుసా, అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఎవరు, సొలొమోను. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 20 ఏమనంటే, నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయి విన్నపములు వినుటకై నా నామం అచ్చట ఉంచదని నువ్వు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరం మీద నీ కన్ను దృష్టి రాత్రి పగళ్ళు నిలుచునుగాక. అంటే సొలొమోను ఏం కోరుకుంటున్నాడండి, ప్రభా, నీ కన్ను దృష్టి ఈ మందిరం మీద నిలుచునుగాక, నీ కనుదృష్టి మందిరం మీద నిలుచునుగాక. ప్రార్థిస్తున్నామండి, ఎప్పుడైనా ప్రార్థించాలి ఇలాగా, ప్రభా, మా సంఘం పైన నీ కనుదృష్టిని నిలుపు, నా కుటుంబం పైన నీ కనుదృష్టిని నిలుపు, నా జీవితం పైన నీ కనుదృష్టిని నిలుపు, నేను వెళ్తున్న మార్గముల పైన నీ కనుదృష్టిని నిలుపు ప్రభా. ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం కదా, ఎవరి జీవితాల పైన అయితే ఆయన కనుదృష్టి ఉంటుందో వారి జీవితాలు హెచ్చించబడతాయి, వారి జీవితాలు ఏం చేయబడతాయి అండి, ఘనపరచబడతాయి. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఒక ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ఏమంటే, ప్రభువా, నీ దయగల కనుదృష్టి నా పైన నా కుటుంబం పైన నిలుపు ప్రభువా అని ఎవరైతే నిజముగా ప్రార్థిస్తారో, అందుకే వాక్యం ఇంకొక అద్భుతమైన మాట ఏమన్నా ఏమంటే తెలుసా అండి, యథార్థవంతులను బలపరచడానికంట లోకమంతా ఆయన కనుదృష్టి ఏం చేస్తుంది, సంచారం చేస్తుంది. అందుకే మనం కొన్ని విషయాలు ఇప్పుడు నేర్చుకుందాం. ఎవరెవరు ఎలాంటి వ్యక్తుల్ని దేవుడు హెచ్చిస్తాడు అని అంటే, యోబు గ్రంథము 36వ అధ్యాయము 7వ మనం చదివితే, యోబు గ్రంథము 36వ అధ్యాయము 7వ నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడదురు. ఎవరు ఘనపరచబడతారంటండి, ఎవరు హెచ్చించబడతారంట, నీతిమంతులను ఆయన చూడకపోడు. అంటే ఎవరైతే నీతిని అనుసరించి జీవిస్తూ ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు చూస్తాడంట. నీతిమంతుడు అని అంటే వాక్యానుసారంగా ఎవరండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కానీ మనం ఎప్పుడైతే ఇప్పుడు మనం ఆల్రెడీ ఆశ్రయపురముల గురించి నేర్చుకుంటాం, అనేకమైన అనుభవాల గురించి నేర్చుకున్నాం కదా. ఎవరైతే కెదేశ్ అనుభవం లేకపోతే పరిశుద్ధపరచబడుతున్న అనుభవం, క్రీస్తు రక్తము చేత కడగబడుతున్న అనుభవంలోనికి ఎవరైతే వస్తారో వారు ఎలా చేయబడుతున్నారంట, నీతిమంతులుగా చేయబడుతున్నారు కదా. ఆ యొక్క నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి నిలుస్తుంది అని వాక్యంలో రాయబడింది. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 15వ మనం చదివితే అక్కడ ఏముందంటే, ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన దృష్టి ఎవరి మీద ఉందంటండి, నీతిమంతుల మీద. అంటే ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడి అన్యోన్యమైన సహవాసం పరిశుద్ధాత్ములతో కలిగి ఉండి ఎవరైతే ఆయనతో జీవిస్తూ ఉంటారో వారి మీద ఎవరి దృష్టి ఉంటుందంటండి, ఆయన కనుదృష్టి నిలుస్తుంది. అలానే కీర్తనల గ్రంథం 33 మనం 19 చదివితే, యెహోవా దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచుచున్నది. యెహోవా యందు భయభక్తులు కలవారి మీద, నాకు చెప్పాను కదండి, ఆయన కనుదృష్టి ఆయన ఇంకా ఎవరిని చూడడానికి ఇష్టపడుతుంది. ఆయన కనుదృష్టి ఎవరి మీద వచ్చి పడుతుంది అంటే, యథార్థవంతుల కొరకు ఆయన కనుదృష్టి అంటే వారిని బలపరచడానికి లోకమంతా సంచారం చేస్తుంది అని వాక్యములో రాయబడి ఉంది. కాబట్టి యథార్థమైన హృదయము, యథార్థవంతులు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చూడండి, యథార్థవంతులు అంటే ఎవరండి, హృదయంలో ఒకటి పెట్టుకొని నోట్లోంచి ఒకటి మాట్లాడే వాళ్ళు యథార్థవంతులు అవుతారా? కాదు. అతిక్రమాలు దాచిపెట్టకుండా ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయనకి ఇష్టానుసారంగా దేవుని మందిరంలో ఎట్లయితే జీవిస్తున్నావో బయట ఎక్కడ నువ్వు 4 గోడల మధ్య ఒంటరిగా ఉన్నా అలానే జీవించాలి.
సమాజంలో ఉన్న అదే జీవితం, ఒకేలాంటి జీవితం. అంటే ఎప్పుడు కూడా ఒక మనసు ఏంటంటే నా ప్రభు నన్ను చూస్తున్నాడు, నేను ఎక్కడున్నా కూడా ఆయన కన్నులు నన్ను చూస్తున్నాయి అనే భయము కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలాంటి భయముతో ఎవరైతే జీవిస్తారో వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. కొంతమంది ఉంటారు కదా, దేవుని సన్నిధికి వస్తారు, ఏదో భక్తి నటిస్తూ ఉంటారు, బయటకు వెళ్ళగానే మళ్ళీ యథావిధి జీవితం. అందుకే వాక్యం ఏమన్నా రాయబడిందంటే లేవియాకాండము 2వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే, లేవియాకాండము 2వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే అక్కడ ఏమన్నా రాయబడిందంటే యెహోవాకు చేయు నైవేద్యం ఏది పులిసి పొంగిన దానితో చేయకూడదు, ఏలే అనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. పులిసినది అంటే అర్థం ఏంటో తెలుసా అండి? అంటే గర్వాన్ని సూచిస్తుంది. పులిసింది అంటే ఇప్పుడు ఈ పులిసింది అంటే ఇది వేస్తే ఏమవుతుందంటే ఆ పిండి ఏమవుతుందండి, పొంగుతుంది కదా. అది దేని సూచిస్తుంది అని అంటే గర్వాన్ని సూచిస్తుంది. తేనె అంటే ఏంటి అంటే చూడండి, కొంతమంది చాలా తేనె మాటలు మాట్లాడుతూ ఉంటారు, అంటే చాలా భక్తిపరులుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ వారు ఏమాత్రము దాని శక్తిని ఆశ్రయించని వారుగా. మాటలు చూస్తేనేమో చాలా ఉన్నతంగా ఉంటాయి, అబ్బో ఎంత ప్రార్థన పరులండి వీళ్ళు, లేకపోతే ఎంత భక్తి పరులండి వీళ్ళు అన్నట్లుగా ఉంటాయి. కానీ వారి యొక్క నిజమైన వారి జీవితాన్ని మనం పరిశీలిస్తే ఏమాత్రమును కూడా వారు దేవుణ్ణి ఎరుగమన్నట్లే బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వారి మీద దేవుని దృష్టి ఉండదు, దేవుని కనుదృష్టి వారి మీద ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నువ్వు ఎవరి ముందు భక్తి చేస్తున్నావు? ఆయన ముందు. ఎవరు చూడాలని భక్తి చేస్తున్నావు? ఆయన చూడాలని. కాబట్టి యథార్థవంతుల్ని బలపరచడానికి ఆయన కనుదృష్టి ఏం చేస్తుంది? లోకమంతా సంచారము చేస్తుంది. కాబట్టి ఈరోజు ఒక మాట మనం గుర్తుపెట్టి, నీతిమంతులను ఆయన చూడడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకో వారిని చూడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, యథార్థవంతులను ఆయన చూడడానికి ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథం 66:2లో మనం చూస్తే ఇంకొక మాట ఏమన్నాడు? ఎవరైతే ఆయన మాటను విని వణుకుచుంటారో వారినే నేను దృష్టిస్తున్నాను అంటాడు. అంటే అటువంటి వారిని చూడడానికి దేవుడు ఏం చేస్తున్నాడండి? ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే ఆయన కనుదృష్టి మన మీద పడుతుందో, అంటే ఆయన వాక్యం మన హృదయంలో దాచుకున్నప్పుడు, ఆయన కనుదృష్టి మన మీద పడినప్పుడు మన జీవితాలు హెచ్చించబడతాయి. ఎందుకంటే ఒక శూన్యమైపోయిన సృష్టిలోనే ఆయన వాక్కునది తీసుకున్నప్పుడు సుందరమైన సృష్టి. ఈరోజు చూడండి, ఈ సృష్టిలో అనేకమైన ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటాయి కదా. కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారు. అవన్నీ ఎవరి సృష్టి? ఆయన మాట వలన కలిగిన సృష్టి కదా. అంటే ఎంత హెచ్చింపు, ఎంత ఘనత వచ్చింది అని అంటే ఈరోజు మన జీవితాల్లో కూడా ఎవరైతే ఆయన వాక్యాన్ని పట్టుకోవడానికి ఇష్టపడతారో వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. అంత మాత్రమే కాదు, వారు హెచ్చించబడతారు అని వాక్యములో రాయబడుతుంది. చూడండి, మనం ఎవరిలో నిలిచి ఉండే వారము ఉండాలంటే ప్రభు మాటలు మనలో నిలిచినప్పుడు, మనం ఆయనలో నిలిచి ఉన్నప్పుడు చూడండి మనమంట బహుగా ఫలిస్తాము అని వాక్యములో రాయబడింది. బహుగా ప్రభు కొరకు మనము ఫలిస్తాము, అది నిజమైన ఘనత. అయితే చూడండి, ఈ యొక్క గాడిద పిల్లను మనం చూసినప్పుడు ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే, చూడండి, గాడిద పిల్ల విప్పి తోలుకొని రండి అని ప్రభు చెప్పాడంటే దాని గురించి ప్రభు ముందే ఎరిగి ఉన్నాడు, దాన్ని ప్రభు ముందే చూసి ఉన్నాడు, దాని మీద ఆయన కనుదృష్టి పడి ఉన్నది. ఎంత అద్భుతంగా దేవుడు గణపరిచాడంటే చూడండి, ఆ గాడిదని దేవుడు ఎంత అద్భుతంగా గణపరిచాడంటే ఈరోజు మనుష్యులమైన మనం అనుకుంటాం, మనం పాటలు కూడా పాడుతూ ఉంటాం, ప్రభా ఆ గాడిద పిల్లలాగా నేను వాడబడితే చాలయ్యా, ఆ గాడిద పిల్ల మీదకి ఎక్కినట్టు నా జీవితంలో కూడా ఎక్కువ ప్రభు అని మనం అంటే ఆ గాడిద పిల్లతో మనం పోల్చుకుని చెప్పుకునే అంతగా దేవుడు దాన్ని ఏం చేశాడండి? హెచ్చించాడు. మరి ఒక గాడిద పిల్లను హెచ్చించిన దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న మనల్ని దేవుడు హెచ్చించడా? మనల్ని ఘనపరచడా? మనల్ని ఉన్నత స్థితిలో ఆయన నిలబెట్టాడు అంటే ఖచ్చితంగా నిలబెడతాడు. కానీ దానికి మనం చేయవలసిన కొన్ని ఉన్నాయి. మొదట ఏమన్నా నేర్చుకుంటున్నాం? ఆయన కనుదృష్టి మన మీద ఉండేలాగా మన దీన మనస్సు కలిగి ఉండాలి, నీతిమంతులముగా మనం జీవించగలగాలి. మరలా చెప్తున్నా, నీతిమంతులముగా జీవించబడడం అంటే మన సొంత క్రియలు, మన సొంత కార్యాలను బట్టి కాదు, కానీ క్రీస్తు శిలువ త్యాగమును బట్టి మనం నీతిమంతులంగా మార్చబడుతున్నాం అని క్రీస్తు శిలువ త్యాగాన్ని మనం అన్వయించుకుంటూ నీతిమంతులంగా మార్చబడుతూ యథార్థముగా జీవిస్తూ చూడండి, ఆ రీతిగా మనం ఉన్నప్పుడు ఆయన కనుదృష్టి, ఎవరైతే ఆయన వాక్యాన్ని హృదయంలో పట్టుకోవడానికి ఇష్టపడతారో వారిపైన ఆయన కనుదృష్టి ఉండడం మాత్రమే కాదు, ఆటోమేటిక్గా వారు ఏం చేయబడతారండి? హెచ్చించబడతారు, కనపరచబడతారు. అయితే చూడండి, ఈ యొక్క గాడిద చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనం. ఈ గాడిద పిల్ల ఒకటి చేసింది. మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఒక పని చేయాలి. మనం ప్రభు ఘనపరచాలంటే ప్రభు దృష్టి మన మీద ఉండాలి సరే, రెండోది మనం ఒకటి చేయాల్సి ఉంది. అదేంటి అని అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము
7వ మత్తయి సువార్త 21 మనం చదివినప్పుడు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగానే బట్టల మీద కూర్చుండెను. ఇక్కడ ఏమని రాయబడిందండి? ఆయన ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడు? దాని మీద కూర్చున్నాడు అని రాయబడింది. అంటే ఇప్పుడు ఈ గాడిద ఏం చేసింది? ఆయన్ను ఎక్కించుకోవడానికి ఇష్టపడింది. ఆయన కూర్చుంటున్నప్పుడు విధేయత చూపడానికి అది ఇష్టపడింది. అంటే హెచ్చింపులో ఉన్న రెండవ అనుభవం, ఇంకొక అనుభవం ఏంటి అని అంటే, మనము ఆయన్ను హృదయంలో చేర్చుకోవడానికి ఏం చేయాలంటే ఇష్టపడాలి. మనం ఏం చేయాలి అంటే, చాలాసార్లు ఒక మాట చెప్తాను వినండి. మనము యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాము, రక్షణ పొందాము, అయిపోయింది అక్కడితో. కానీ చాలా విషయాల్లో మనం అవిధేయులుగానే మిగిలిపోతున్నాం. కనుకనే మన జీవితాల్లో జరగవలసిన కార్యాలు ఆగిపోతున్నాయి. ఒక మాట చెప్తాను, మనలో విధేయత లేకుండా ప్రభు కార్యం చెయ్యాడు. మనము దేవునికి అంటే దేవునికి మనల్ని మనము సమర్పించుకోకుండా, దేవునికి మాటకు మనం విధేయతను చూపకుండా, ఆయన చెప్పింది మనం చేయకుండా ఉన్నంత వరకు ప్రభు ఆయన చెప్పింది చేయకపోతుంటే ఆయన ఖచ్చితంగా కార్యము చెయ్యడు. ఎందుకండి ఈరోజు నా జీవితంలో కార్యం జరగట్లేదు, లేకపోతే ఎందుకని నా జీవితంలో ఘనతను నేను చూడలేకపోతున్నాను, హెచ్చింపును నా జీవితంలో ఎందుకు చూడలేకపోతున్నాను అంటే, ఒక మాట చెప్తాను, మన జీవితంలో ఒకటి కరువైపోతుంది ఏంటంటే విధేయత, ఒకటి కరువైపోతుంది ఏంటంటే సమర్పణం. ఎవరి జీవితంలో సమర్పణ ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే విధేయత ఉంటుందో, అక్కడ పరిశుద్ధాత్ముడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఈ గాడిద ఏం చేస్తుంది? గాడిద పిల్ల ఏం చేస్తుందంటే ఆయన్ని ఎక్కించుకోవడానికి ఏం చేస్తుందండి? ఇష్టపడింది. అంత మాత్రమే కాదు, ఆయన ఎక్కించుకోవడం అంత మాత్రం విధేయత కాదు, ఇంకేం చేసిందంటే గాడిద పిల్ల ఆయన ఎటు నడిపిస్తే, ఆయన ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళడానికి ఇష్టపడింది. చూడండి, దాని ఇష్టానుసారంగా ఇష్టమైన ప్రదేశానికి ఆయన తీసుకొని పోలే. ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? యెరూషలేముకి వెళ్ళాలనుకున్నాడు. చూడండి, యెరూషలేము ఉన్నతమైన స్థలంలో, అంటే ఎక్కాలి. మనం యెరూషలేముకి వెళ్ళాలంటే అది ఎత్తైన స్థలంలో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఎక్కించుకుందో, ఆయన మాట వినడానికి ఎప్పుడైతే ఇష్టపడిందో, ఈ గాడిద పిల్లని దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అండి? యెరూషలేముకి. అంటే ఉన్నతమైన స్థలానికి దేవుడు ఏం చేస్తున్నాడు? గాడిద పిల్లను తీసుకెళ్తున్నాడు. ఈరోజు మన జీవితంలో విధేయత ఉందా? ఈరోజు మన జీవితంలో సమర్పణ ఉందా? ఇవి లేకుండా హెచ్చింపు ఘనతను మనం కోరుకోవడం కూడా అది తప్పే. అంటే చూడండి, ఇప్పుడు ఈ గాడిద పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఒకటిగా పనిచేస్తున్నారు. హల్లెలూయా. అంటే అదేం చేసిందంటే ఆయన ఎక్కించుకోవడానికి ఇష్టపడింది, ఆయన అధికారానికి ఒప్పుకోవడానికి ఇష్టపడింది. అందుకే మనము సామెతల గ్రంథం 3:6 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకో అని వాక్యంలో రాయబడుతుంది. అంటే నువ్వు ఆయన జీవితంలోనికి ఒక్కసారి రక్షించబడ్డాను అయిపోయిందండి కాదు. ప్రతిరోజు ఒక సమర్పణలోనికి రావాలి. ప్రతిరోజు ఒక మనము దేవునికి మనల్ని మనం సమర్పించుకునే అనుభవంలోనికి రావాలి. అందుకే వాక్యం చెప్తుందంటే, రోమిలకు రాసిన పత్రిక 12:1 చదివితే వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను నీవు సమర్పించుకో, నీ దేహాన్ని ప్రభుకేంచే సమర్పించుకో, అర్పణగా నువ్వు దేవునికి అర్పించుకొని వాక్యం రాయబడింది. అలానే రోమిలకు రాసిన పత్రిక 6:12-13 చదివితే అక్కడ ఇంకొక అద్భుతమైన మాట ఏమని రాయబడింది తెలుసా అండి? ఒక సాధనముగా, ఇప్పటి వరకు దుర్నీతికి సాధనాలుగా అప్పగించుకున్నారు కదా, ఇక ముందుకు దుర్నీతికి సాధనములుగా అప్పగించుకోవద్దు, కానీ నీతికి, దేవునికి సాధనములుగా అప్పగించుకోండి. ఒక ఇన్స్ట్రుమెంట్గా, లేకపోతే ఒక టూల్గా దేవునికి. అంటే ఒక మాట చెప్తాను చూడండి, మన చేతిలో ఏదన్నా ఒక పనిముట్టు ఉందనుకోండి, అది మనం ఎట్లా చేస్తే అది అట్లానే పనిచేస్తుంది కదా. ఇప్పటి వరకు మనము అపవాది చేతిలో ఒక ఆయుధంగా వాడబడ్డాం, అపవాది చేతిలోకి ఇన్స్ట్రుమెంట్గా, సాధనంగా వాడబడ్డాం కదా. వాడు మన జీవితాలను ఏం చేశాడు? నాశనానికి నడిపించాడు. దుర్నీతికి మనం అప్పగించుకున్నప్పుడు నాశనానికి నడిపించాడు. కానీ ఈ రోజు నుంచి మీరు చేయవలసింది ఏంటి అంటే, మీరు ఘనపరచబడాలి, హెచ్చించబడాలి అంటే మన జీవితంలో అద్భుతమైన ఒక ప్రక్రియ దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటి అని అంటే, మనల్ని మనం ఏం చేయాలంట? దేవునికి అర్పించుకోగలగాలి, దేవునికి సమర్పించుకోగలగాలి, దేవుని మాటకు మనం విధేయతను చూపగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే విధేయతను చూపడానికి ఇష్టపడతారో వారి జీవితాల్లో, అందుకే చూడండి, గాడిద పిల్ల ఎప్పుడైతే ప్రభువుని ఎక్కించుకుందో, ఆయన ఆజ్ఞాపిస్తే, ఆయన ఎటు నడవమని ఆజ్ఞాపిస్తే దాని కాళ్ళు, దాని అడుగులు అటువైపే పడుతున్నాయి. ఈరోజు మన జీవితంలో అలాంటి అనుభవం ఉందా అండి? ప్రభు చెప్పింది చేయగలిగే వారంగా ఉంటున్నామా? ప్రభు మాట వినగలిగే వారంగా ఉంటున్నామా? ప్రభు చేతికి సాధనాలుగా మనం అంటే, ఇక నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడును గాక అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఎంతమంది దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాం? ఎంతమంది దేవుని అధికారానికి ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం? ఎవరైతే ఆ రీతిగా ఉంటారో వారి జీవితాల్లో ఖచ్చితంగా హెచ్చింపును వారు చూస్తారు. అంత మాత్రమే కాదు, చూడండి, ఈ గాడిద పిల్ల ఎక్కించుకుంది ఎవరినండి? యేసుక్రీస్తు ప్రభు
ప్రభువారిని. ఇప్పుడు మనం యోహాను సువార్త 1:14 చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్కై ఉన్నాడు, శరీరధారిగా మన మధ్యలో నివాసం చేస్తున్నాడు, వాక్యంలో రాయబడింది కదా. మరి వాక్కై ఉన్న దేవుడు అది ఏం చేసిందండి? చేర్చుకోవడానికి ఇష్టపడింది, ఎక్కించుకోవడానికి ఇష్టపడింది. ఈరోజు మార్కు సువార్త 4:20 చదివితే ఎవరైతే యోగ్యమైన హృదయంతో ఆయన వాక్యాన్ని పట్టుకోవడానికి ఇష్టపడతారో, ఎవరైతే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని హృదయంలో పట్టుకోవడానికి ఇష్టపడతారో వారి జీవితాల్లో ఆ వాక్యం ఫలిస్తున్నప్పుడు కొంతమంది 30 ఫలిస్తున్నారు, కొంతమంది 60 ఫలిస్తున్నారు, కొంతమంది 100 ఫలిస్తున్నారు. నేను చెప్తాను కదండి, మన జీవితాలు 100 ఫలించే అనుభవాలకు ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విని, ఒక మాట కూడా పోవద్దు ప్రభు అని శ్రద్ధతో విని ఆ వాక్యాన్ని రాసుకొని ఎవరైతే నెమరు వేస్తూ ఉంటారో, కొంతమంది వింటారు. ఎందుకని 30 కానీ ఫలిస్తామంటే కొంతమంది ఊరికే వింటూ ఉంటారనమాట. కొంతమంది శ్రద్ధతోనే వింటారు, కానీ దాన్ని ఎంత మాత్రం కూడా చూడండి, కొన్నిసార్లు మనం వాక్యం వింటున్నప్పుడు అన్ని హృదయంలోకి వెళ్ళిపోతాయండి, కాదు కదా. కానీ విన్న వాక్యాన్ని మనం రాసుకొని దాన్ని మనసులో పెట్టుకొని ధ్యానించినప్పుడు మనం 100 ఫలింపులోనికి రాగలుగుతాం. ఆ వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు మనము 100 ఫలితాన్ని మనం పొందుకోగలుగుతాం. అయితే ఈ వాక్యాన్ని కొంతమంది వింటున్నప్పుడు హృదయాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? కఠినపరుచుకుంటున్నారు. ఎవరి హృదయాలు అయితే కఠినం అవుతాయో వారు హెచ్చింపును చూడలేరు. చూడండి, మనం లూకాసు వార్త 20:19 లూకాసు వార్త కొంతమంది ఉన్నారంట, ఈ వాక్యాన్ని విన్నప్పుడు ప్రభు మాతోనే మాట్లాడుతున్నాడు అని ఎప్పుడైతే వారికి తెలుస్తుందో, లేకపోతే ప్రభువు నిజంగా మాతోనే మాట్లాడుతున్నాడు అని తెలిసినప్పుడు, మా గురించి చెప్తున్నాడు అని తెలిసినప్పుడు మన హృదయంలో ఏం కలగాలండి? ఒక భయం కలగాలి, లేకపోతే ఒక మార్పు రావాలి, మారు మనస్సు కలగాలి. అయ్యా నేను తప్పు చేస్తున్నాను, నీకు ఇష్టం లేనిది నాలో ఉంది, నేను సరి చేసుకుంటాను అన్న మనసు రావాలి. కానీ కొంతమందికి ఏం మనసు వస్తుంది తెలుసా అండి? వారి హృదయాలను ఎట్లా కఠినపరుచుకుంటున్నారంటే, లూకాసు వార్త 20:19 ఒకసారి మనం చదువుదాం కదా. లూకాసు వార్త 20:19 చదువుదాం. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయన బలాత్కారముగా పట్టుకున్న సమయం చూచి గాని జనులకు భయపడిరి. అంటే చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని చెప్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడండి? వాక్యాన్ని చెప్తున్నాడు. మరి వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఈ ప్రధాన యాజకులు ఏం చేయాలంట? ప్రధాన యాజకులు శాస్త్రులు ఏం చేస్తున్నారు? మా గురించి చెప్తున్నాడు అని వారికి ఏమర్థమవుతుందండి? ఈ వాక్యం మా గురించి చెప్తున్నాడు. మరి వాక్యం మా గురించి చెప్తున్నాడు అని అర్థమైనప్పుడు నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి కదా. నీకు తెలుస్తుంది కదా నీ గురించే వాక్యం చెప్తున్నారు, అది నాలో ఉన్న లోపమే, ఇది నాతో దేవుడు మాట్లాడుతున్నాను నీకు తెలిసినప్పుడు నువ్వు ఏం చేయాలి? వాక్యం నీ హృదయంలో పడుతున్నప్పుడు సరి చేసుకోవాలి. కానీ శాస్త్రుల పరిస్థితులు ఏం చేస్తున్నారంటండి? గ్రహించుకుని, మా కోసం చెప్తున్నాడని గ్రహించుకొని ఆ గడియలోనే ఆయన ఏం చేస్తున్నాడంటే బలాత్కారంగా పట్టుకున్న సమయము చూస్తున్నాడు. అంటే ప్రభువుని చంపడానికి. చూడండి, కొన్నిసార్లు వాక్యం మన హృదయంలో పడుతున్నప్పుడు నీ చేతిలో ఉంది, అది నువ్వు దేవునికి సాధనంగా అప్పగించుకొని అతిక్రమాలు దాచిపెట్టకుండా ఒప్పుకొని యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో ఆయన కనికరాన్ని పొందుకొని ఆయన కనుదృష్టి పొందుకుంటావా? లేదు. ఆయన చెప్తున్న వాక్యాన్ని ఇదిగో నా కోసం చెప్తున్నాడు అని ఒకలాంటి ఆయాసం పెట్టుకొని, కోపం పెట్టుకొని ఆ వాక్యాన్ని చంపడానికి చూస్తున్నావు, అది నీ చేతిలోనే ఉంది. అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా వారి జీవితంలో ఘనతను, హెచ్చింపును చూడరు. కానీ కొంతమంది ఉన్నారంట, లూకాసు వార్త 19:48 చదివితే ఆ కొంతమంది ఏం చేస్తున్నారు? ప్రజలందరూ ఆయన వాక్యంను వినుటకు ఆయనను హత్తుకొని ఉండరు కనుక ఏమి చేయవలనో వారికి తోచి. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని వినడానికి ఆయన ఏం చేశారంటండి? హత్తుకొని ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు నీ స్పందన ఏంటి? కఠినపరుచుకుంటున్నావా హృదయాన్ని? లేకపోతే మెత్తని హృదయంతో వాక్యాన్ని స్వీకరించి ఫలించే అనుభవం ఉన్నామా? ఎవరైతే ఫలించే అనుభవానికి రావడానికి ఇష్టపడతారో వారి జీవితాలని ప్రభు ఏం చేస్తారండి? ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఘనపరచబడతాయి అలాంటి జీవితాలు. అర్థమవుతుందండి? చాలాసార్లు మనం ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంతసేపు నాకు ర్యాంక్ కావాలి, లేకపోతే నాకు అన్ని మార్క్స్ కావాలి అని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ర్యాంక్ వస్తుందా? లేకపోతే కూర్చొని అనుకుంటా ఉంటే మార్క్స్ వస్తాయండి? ఏం చేయాలి? దానికి తగ్గ ప్రిపరేషన్ ఉండాలి, దానికి తగ్గ చూడండి కమిట్మెంట్ ఉండాలి, దానికి కావాల్సిన సాక్రిఫైసెస్ నువ్వు చేయగలగాలి. అప్పుడే దాని గురించి ఆలోచించాలి. అంతేగాని కూర్చొని డే డ్రీమింగ్ చేసుకుంటే నాకు అది కావాలి ఇది కావాలంటే వస్తుందా? అలానే హెచ్చింపు ఘనత కావాలంటే కూర్చొని నేను ఎందుకు గనపరచబడట్లేదండి, నేను ఎందుకు హెచ్చించబడట్లేదండి, నా జీవితం హెచ్చించబడాలి, హెచ్చింపు కావాలండి అనుకుంటుంటే హెచ్చింపు రాదు. హెచ్చింపు రావాలి అని అంటే నువ్వు ప్రభు రక్తము చేత కడగబడిన బిడ్డ. చూడండి, నీతిమంతుడు ఏం చేస్తా వారి పైన కనుదృష్టి ఉంటుంది, వారు హెచ్చించబడతారు.
మన హృదయంతో ప్రభువును వెదికే అనుభవం ఉన్నప్పుడు, యథార్థమైన హృదయంతో ప్రభు యొక్క వాక్యాన్ని చేర్చుకొని రాతి గుండె వంటి హృదయము కాకుండా మాంసపు హృదయముతో, మెత్తని హృదయముతో ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడతావు, ఎప్పుడైతే ఆయన వాక్యానికి విధేయతను చూపడానికి ఇష్టపడతావు, ఎప్పుడైతే ఆయనను చేర్చుకోవడానికి ఇష్టపడతావు, ఆయన చెప్పింది చేయడానికి ఇష్టపడతావు, ఆటోమేటిక్గా ఏముంటుందంటండి, అక్కడ ఘనత వస్తుంది. నీ జీవితంలో ఎవరికి చోటిస్తున్నావు? దేవుని వాక్యానికి చోటుందా? దేవుని వాక్యానికి చోటు లేని చోట ఘనత రాదు. దేవుని వాక్యాన్ని ఘనపరచని చోట ఘనత, హెచ్చింపు రావు. గుర్తుపెట్టుకోండి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 20 వచనాలు మనం ఒకసారి చదువుదామా? మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడ ఏమని రాయబడిందంటే, లాస్ట్ మాట చదువు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వాళ్ళు తృణీకారం పొందుదురు. అంటే దేవుడు ఇక్కడ స్పష్టంగా ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమంటే, నన్ను ఘనపరచే వారిని నేను ఏం చేస్తాను? ఘనపరుస్తాను. అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని, ఎవరైతే దేవుని సన్నిధిని, ఎవరైతే దేవుడు చెప్పిన మాటను ఘనపరచడానికి ఇష్టపడతారు. చూడండి, దేవుని వాక్యం వెల్లడి అవుతున్నప్పుడు, ప్రభా ఇది నా కొరకే నువ్వు మాట్లాడుతున్నావు, ప్రభా ఇది నా గురించే నువ్వు చెప్తున్నావు, ఒకవేళ నాలో ఈ లోపం ఉంటే నేను సరి చేసుకుంటాను ప్రభా అని చెప్పి ఎవరైతే అతిక్రమంలో దాచిపెట్టుకున్న ప్రభు వాక్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడతారో, ఎవరైతే యోగ్యమైన హృదయంతో వాక్యాన్ని పట్టుకోవడానికి ఇష్టపడతారో, అక్కడ వాక్యం ఘనపరచబడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తారంటండి, వారిని కూడా ఘనపరుస్తాడని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతమైన మాట కదా. అంత మాత్రమే కాదు, ఇంకొక అద్భుతమైన మాట ఇంకోటి ఏమో తెలుసా అండి, మనమంట ఆయన సన్నిధిని గణపరిచేవారముగా, ఆయన విశ్రాంతి దినాన్ని గణపరిచేవారముగా ఉండాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చదువుదాం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నువ్వు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అని యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! దేవుని వాక్యం ఏమని రాయబడిందండి, మనమంట ఆయన యొక్క విశ్రాంతి దినాన్ని, ఆయన దినాన్ని ఎవరైతే విశ్రాంతి దినాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనం ఆది కాండము ఒక అద్భుతమైన మాట, అది మన అనుభవంగా మారినప్పుడు జీవితాలు హెచ్చించబడతాయి, గణపరచబడితే ఆశీర్వాదంలోనికి రాగలుగుతాయి. మనము ఆది కాండము 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. దేవుడు ఏం చేశాడండి? ఆ దినాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించి దాన్ని ఏం చేశారంట? పరిశుద్ధపరిచాడు. అంటే ఆ దినములో ఉన్న ఆశీర్వాదము, ఆ దినములో ఉన్న పరిశుద్ధత ఎవరి మీదకి వస్తుంది చెప్పండి? ఎవరైతే ఆ దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తారు. ఇది ప్రభు దినము, ఇది నేను ప్రభువుని ఆరాధించడానికి వెళ్తున్న సమయము. నేను ఒక మాట అడుగుతానండి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కృతజ్ఞత ఎంతమందికి ఉంది? ప్రభా ఈ వారం అంతా నన్ను కాచి కాపాడావు, ఇదిగో నీ సన్నిధిలో ఆరాధించడానికి నువ్వు నాకు ఈ కృపనిచ్చావు అనే హృదయము, ఆ కృతజ్ఞత భావన ఎంతమంది, కొంతమంది ఎలా ఉంటారు తెలుసా అండి? ఆదివారం వచ్చిందా దేవుని అంటే పాత నిబంధనలో విశ్రాంతి దినం అంటే సాటర్డే, కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనకి విశ్రాంతి దినం అంటే ఏ దినం అండి? అది ఆదివారం, పునరుద్ధానపు దినము. ఆ దినాన్ని మనం ఎలా దేవుని గణపరచాలంట? ప్రభు ఇంతవరకు కాపాడినందుకు కృతజ్ఞతతో సమాజముగా మనం కూడి దేవుని ఆరాధిస్తున్నప్పుడు నీకు ఒక ఎగ్జైట్మెంట్ ఉండాలి హృదయంలో. నా ప్రభు సన్నిధికి వెళ్తున్నాను, నా ఘనుడైన దేవుణ్ణి హృదయపూర్వకంగా నా కుటుంబం అంతటితో కలిసి నేను ఆరాధించడానికి వెళ్తున్నాను అనేటువంటి భావనతో నువ్వు రాగలిగినప్పుడు, ఆ దినాన్ని నువ్వు మనోహరమైనది అని ఘనపరచడానికి నువ్వు ఇష్టపడినప్పుడు, చూడండి, ఆ దినము నీకు ఇష్టమైన పనులు చేయకుండా, వ్యాపారం చేయకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా ప్రభు గురించి, ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధించడానికి నువ్వు వచ్చినప్పుడు, ఆ దినాన్ని నువ్వు ఘనపరచగలిగినప్పుడు వాక్యం చెప్తుంది తెలుసా అండి? నీవు యెహోవా యందు. అందుకే వాక్యంలో ఏమైనా అద్భుతమైన మాట ఏమని రాయబడిందంటే, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఎవరు అనుభవిస్తారు? అందరూ అనుభవిస్తున్నారా? నిజంగా ఒక మాట చెప్తాను, ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని మనం అనుభవించగలిగితే ఎప్పటికీ కూడా ఆయన సన్నిధిని విడిచిపెట్టాలనిపించదు. అందుకే భక్తుడైన దావీదు ఏమంటాడు తెలుసా? ప్రభువా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని నేను అనుభవించాను కదా, ఒక్క ఆశ నాకుంది. ఏంటంటే నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో నేను నివసించాలనుకుంటున్నాను, నీ ప్రసన్నతను చూడాలని, నీ ఆలయంలో ధ్యానించాలని నేను ఒక ఆశ కలిగినానయ్యా. ఎందుకంటే నీ సన్నిధిలో ఏముంది? సంపూర్ణమైన సంతోషం ఉంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఎప్పుడైతే విశ్రాంతి దినాన్నంట నువ్వు ఘనమైనదిగా ఎంచుకుంటావో అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతావు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న ఆ సంపూర్ణమైన సంతోషాన్ని నేను అనుభవించాలి అండి అని నువ్వు అనుకుంటుంటే ఒక మాట
మాట చెప్తాను, కృతజ్ఞతతో ఆయన సన్నిధికి రా. ఆరాధన అందుకే ఆరాధన మనం ఎలా చేయాలని వాక్యం రాయబడి తెలుసా అండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఏంటి తెలుసా? మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మనికి మనం అప్పగించుకుని, పరిశుద్ధాత్ముడు బలమైన ఆరాధన మన చేత చేయిస్తాడండి. పరిశుద్ధాత్ముడు లేకుండా మనం ఆరాధించలే, పరిశుద్ధాత్ముడు లేకుండా మనం ప్రార్థించలే, పరిశుద్ధాత్ముడు లేకుండా ఆత్మఫలాలు ఫలించలే, పరిశుద్ధాత్ముడు లేకుండా దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించలేం, పరిశుద్ధాత్ముడు లేకుండా ఆయన చిత్తాన్ని మనం చెయ్యలేము, పరిశుద్ధాత్ముడు లేకుండా ఆయన హృదయంలో ఏముందో మనం తెలుసుకోలేం, పరిశుద్ధాత్ముడు లేకుండా క్రైస్తవ జీవితం శూన్యం. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు లేకుండా క్రైస్తవ జీవితం జీవించడం అది అసాధ్యము. అందుకే ఈరోజు మనం ఆరాధించాలంటే ఎవరు ఉండాలంటే మన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. రెండవదిగా మనం దేవుని ఆరాధించాలి అని అంటే ఆత్మతోనూ సత్యముతోను. ఎవరైతే ఆత్మ పూర్ణులుగా ఉండి, చూడండి సత్యముతో అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఎవరైతే క్రీస్తుని గూర్చిన ఆ ప్రత్యక్షతలోనికి రాగలుగుతారో, ఆ సిలువ త్యాగంలో ఉన్న లేకపోతే ఆ క్రీస్తు ప్రేమ యొక్క ప్రత్యక్షతను ఎవరైతే పొందుకుంటూ ఉంటారో వారి జీవితాల్లో ఖచ్చితంగా ఘనమైన ఆరాధన. ఇంకా మనం లోతుగా ఈ విషయాల గురించి తర్వాత నేర్చుకుందాం. కానీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము దేవుని సన్నిధిలో ఆనందించాలి, దేవుని సన్నిధిలో ఆరాధించాలని మనకి ఎవరు కావాలండి? దేవుడు ఏమంటున్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించే వారముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు కదా. ఎవరైతే ఈ రీతిగా దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకొని పరిశుద్ధాత్మని సహవాసముతో నడుస్తూ, ఎవరైతే సత్యమైన క్రీస్తు ప్రేమను గురించిన ప్రత్యక్షతలోనికి రాగలుగుతారో వారు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఆనందించగలుగుతారండి. ఇది లోతైన ఆనందం. అయితే అక్కడితో అయిపోదంట. ఆనందం మాత్రమే కాదంట, అక్కడ ఇంకొక మాట ఏమన్నా, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నేం చేస్తాను? ఎక్కిస్తాను అని వాక్యంలో రాయబడింది. అంటే ఈరోజు ఘనత హెచ్చింపు ఎవరిలో ఉంది? క్రీస్తులో. ఇంకొక అద్భుతమైన మాట ఏమో తెలుసా అండి? మనం కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 16 వచ్చిన చదువుదాం. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించున్నారు, నీ నీతి చేత హెచ్చించబడుచున్నారు. ఎవరి చేత ఆయన నీతిని బట్టి మనం ఏం చేయబడతామంట? హెచ్చించబడతాము. ఇంకా లోతుగా మనం నేర్చుకుందాం. అయితే ఈ రోజు నుంచి ఎవరైతే ప్రభు సన్నిధిని ఘనపరుస్తారో, ఎవరైతే ప్రభు వాక్యాన్ని ఘనపరుస్తారో, ప్రభు దినాన్ని ఘనపరుస్తారో, ప్రభు సన్నిధిని ఘనపరుస్తారో, చూడండి వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నప్పుడు కూడా నేను నా ప్రభు సన్నిధికి వెళ్తున్నాను, నా ప్రభుని ఆరాధించడానికి ఒక ఎగ్జైట్మెంట్తో, ఒక సంతోషముతో ఆయన్ని ఆరాధించడానికి వెళ్తున్నానని ఆ యొక్క హృదయపూర్వకమైన మనస్సుతో ఎప్పుడైతే రాగలుగుతావో, కృతజ్ఞత మనసుతో రాగలుగుతావో, ఆయన్ని ఘనపరచగలుగుతావో, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఘనపరుస్తాడు, హెచ్చింపులోనికి నడిపిస్తాడు వాక్యం రాయబడింది. అయితే ఒక్క మాట అడుగుతాను. ఇంతసేపు ఘనత హెచ్చింపు అని ఇన్ని మాటలు నేర్చుకున్నాం కదా, కానీ ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అసలు నిజమైన ఘనత అంటే ఏంటి? నిజమైన హెచ్చింపు అంటే ఏంటి? నిజముగా ఉన్నత స్థలానికి ఎక్కడం అంటే ఏంటి? నిజముగా ఉన్నతమైన ప్రాంతానికి చేరుకోవడం అంటే ఏంటి? ఈరోజు ఘనత హెచ్చింపు అని ఇంతసేపు చెప్పాను కదా, మీ మనసులో ఏం రన్ అవుతా ఉంది? ఘనపరచబడ్డం అంటే, హెచ్చించబడ్డం అంటే మీ మనసులో ఏం రన్ అవుతా ఉంది? ఈరోజు చాలా మందికి అంటే నేను అంటాను, ఒక అపోహ లేకపోతే వాక్య అవగాహన లేకపోవడం వల్ల ఘనత హెచ్చింపు అంటే చాలాసార్లు అనుకుంటాం ఈ లోకములో చాలా సంపాదించడం ఘనత అండి, ఈ లోకములో చాలా పేరు ప్రఖ్యాత కలిగి ఉండడం అది ఘనత అండి, హెచ్చింపు అండి. లేకపోతే చూడండి క్రైస్తవులంగా మనకు కూడా ఒక మనసు ఉంటుంది, అదేనో తెలుసా అండి? చూడండి ఎవరైనా మనల్ని బాధ పెట్టారు, గాయపరిచారు, ఏడ్పించారు అనుకోండి, మనకి ఎలాంటి మనసు ఉంటుంది తెలుసా? ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం మనం అంటే, వాళ్ళు వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి ప్రభువా, అంతగా నన్ను హెచ్చించు. అంటే మన ప్రార్థన ఏంటి అంటే, లేకపోతే మన ఆలోచన, మన ఆశ ఏంటి అని అంటే, నేను ఎందుకు హెచ్చించబడాలని, అంతగా నువ్వు నన్ను హెచ్చిస్తావంటే వాళ్ళు వచ్చి నా కాళ్ళు పట్టు, నన్ను ఏడ్పించారు కాబట్టి నా కాళ్ళు పట్టుకోవాలని ప్రార్థనలు చేస్తా ఉంటా, అది ఘనత అనుకుంటా. ఇంకొంతమంది అనుకుంటారు కదా, అందరిలో నాకు ఏం కావాలి? గుర్తింపు, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, నా తల ఎత్తబడాలి, నా పని అందరిలో గుర్తించబడాలి, అందరూ నన్ను చూడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి అని అనుకుంటాం కదా. కానీ వాక్యానుసారంగా అసలు నిజమైన ఘనత, నిజమైన హెచ్చింపు ఏం చెప్పండి? చూద్దాం లోతుగా ఈ వాక్యాన్ని. దయచేసి ఈ రోజు నుంచి నిజమైన క్రైస్తవులుగా మనం మారవలసి ఉంది, మనం ఆలోచన విధానం మారవలసి ఉంది. ప్రభు ఏం ఆశపడుతున్నాడు, ప్రభు ఏం ఘనత గురించి మాట్లాడుతున్నాడు, ప్రభు ఎలా హెచ్చించాలని ఆశపడుతున్నాడు అని ఈ రోజు మనం లోతుగా చూద్దాం. చూడండి, బిల్లీ గ్రాహం అయ్య గారు ఒక అద్భుతమైన కొటేషన్ చెప్తారు. అదేంటంటే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బీయింగ్ ఫేమస్ ఆన్ ఎర్త్ వెన్ హెవెన్ డజంట్ నో యువర్ నేమ్? అంటే నువ్వు ఈ భూమి పరలోకములో నీ పేరు తెలియబడనప్పుడు, పరలోకానికి నీ పేరు తెలియనప్పుడు, ఈ భూమి మీద నువ్వు ప్రసిద్ధి చెంది ఉండడం ఏంటి ప్రయోజనం, ఏంటి ఉపయోగం అని అడుగుతారు.
చూస్తాడు అని అంటారు. అర్థమైందా అండి? అంటే ఈరోజు మనం అందరూ నన్ను చూడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, నా పని అందరిలో గుర్తించబడాలి, లేకపోతే నేను చూడండి కొన్నిసార్లు మనం క్రైస్తవులంగా ఎంత హీనమైన స్థితిలోకి వెళ్ళిపోతామంటే నిజమైన ఆశీర్వాదాలు పెట్టుకొని కూడా లోకంలో ఉన్న వారిని చూసి అరే వీరు ఎంత అద్భుతంగా ఆశీర్వదించబడి, వీరికి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, వీరు ఎంత లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఎంత వాళ్ళకి ఏం కావాలంటే అది వస్తుందండి, ఎంత అద్భుతమైన జీవితం అండి అని వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళతో ఉన్నతమైన జీవితం అనుకుంటున్నావు. కానీ నీ జీవితంలో దేవుడు చేసిన అమూల్యమైన కార్యాన్ని మాత్రం మనం గుర్తించలేకపోతున్నాం కనుక మనం దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. ఎందుకు చెప్తున్నానంటే వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-22 మనం ఒకసారి మాటలు చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 వచనం. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామం ప్రవచించలేదా, నీ నామం దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామం అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులారా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పుదును. చూడండి సాక్షాత్తు దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు కొంతమంది ఉన్నారంట వారు పరిచర్య చేస్తున్నారు, వారు ప్రవచిస్తున్నారు, వారు దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు, అనేకమైన అద్భుత కార్యాలు వారు చేస్తున్నారు, కానీ పరలోక రాజ్యం వారి పేరు గుర్తించలేదు. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, మీరు ఎవరో కూడా నాకు తెలియదు అంటున్నాడు దేవుడు. ఎంత ఆ కఠినమైన మాట అండి ఆ మాట. వాళ్ళు ఏమంటున్నారు, నీ నామమునే చేశాం ప్రభా, నీ నామమునే చేశాం ప్రభా అంటారు, కానీ దేవుడు అంటారు అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు. అంటే కొంతమంది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీరు ఎలాంటి వారంటే ప్రభువు పేరు చెప్పుకొని చేస్తూ ఉంటారు, కానీ మేము కనబడాలి, మనుషులు ఎదుట మేము గణపరచబడాలి, మేము హెచ్చించబడాలి, మా పేరు కనబడాలి అనుకునేవారే, కానీ మా ద్వారా దేవుడు మహిమపరచబడాలి, ఈ కార్యము ద్వారా దేవుడు కనబడాలి, దేవుని సన్నిధి ఘనపరచబడాలి, దేవుని నామము హెచ్చించబడాలి అనే ఆలోచన కాదు. ఎందుకనంటే అంత మాత్రమే కాదు, ఇంకొక మాట ఏమన్నాడంటే నా చిత్తము చేయువాడే, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తా. అంటే ఒక మాట చెప్తాను, వీరు ఈ కార్యాలు ఎందుకు చేస్తున్నారంటే తండ్రి చిత్తము జరగడానికి కాదు, తమ్మును తాము చూపించుకోవడానికి వారు చేస్తున్నారు. అలాంటి వారి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటండి, చూడండి ఇలాంటి వ్యక్తులను చూసంటే మనుషులు అందరూ పొగుడుతున్నారు, మనుషులు అందరూ కనపరుస్తున్నారు, వీరు అనుకుంటున్నారు ఎంత గొప్పవారు అండి మేము, కానీ పరలోకము వీరి పేరు ఎరుగలేదు, పరలోకంలో వీరి పేరు తెలియబడలేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నిజమైన ఘనత, నిజమైన హెచ్చింపు ఏంటి అని అంటే చూడండి అదే 7వ అధ్యాయం 24 వచనం చూస్తే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఎవరు నిజముగా హెచ్చించబడిన వ్యక్తి అంటే ఎవరైతే దేవుని మాటను పట్టుకుంటారో. ఒక వ్యక్తిని నేను మీకు ఈ సమయంలో పరిచయం చేస్తాను. చూడండి జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పొట్టివాడు. అయితే యేసుక్రీస్తు ఎవరో చూడాలనుకొని చాలా ఆశపడ్డాడంట. వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారే వెళ్ళి ఏం చేస్తారండి, చూస్తారు. ఇందాక నేర్చుకున్నాం కదా, ఎవరి మీద కనుదృష్టి పడుతుందో వారు హెచ్చించబడతారని నేర్చుకున్నాం కదా. చూడండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కనుదృష్టి ఎవరి మీద పడింది, జక్కయ్య మీద పడింది. అప్పుడు దేవుడు అన్నాడంట, జక్కయ్య త్వరగా దిగిరా, నేను ఇంట ఉండవలసి ఉన్నదయ్యా అని చెప్పినప్పుడు ఎంతో సంతోషముతో ఏం చేశాడండి, ప్రభుని చేర్చుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సనుగుతున్నారంట, ఈ వ్యక్తి పాపి అని తెలియదా ఈయనకి అని చెప్పి సనుక్కుంటా ఉంటుంటే ఆ రోజు అక్కడ బస చేయడానికి వెళ్ళాడని రాయబడింది. వాక్యంలో ఏమని రాయబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ బస చేయడానికి వెళ్ళాడు. అయితే నేను అనుకుంటాను అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువారు అతనికి సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని చిత్తం ఏంటో, ఇదిగో మీరు అందరూ మారు మనసు పొందడం దేవుని చిత్తం ఇది అని చెప్పి ఆయన సువార్తను ప్రకటించినాడేమో, ఎప్పుడైతే సువార్తను విన్నాడో జక్కయ్య పట్టబడి వెంటనే లేచి అంటాడు కదా, ప్రభువా ఇంతవరకు నేను అన్యాయస్తుడిగా బ్రతికానయ్యా, నేను అన్యాయముగా ఎవరి దగ్గర తీసుకుంటే వారికి నేను ప్రతిగా చెల్లిస్తాను ప్రభు అని చెప్పేసి పశ్చాత్తాప పడుతున్నాడు. అంటే ఇక్కడ జక్కయ్య జీవితంలో మనకు అద్భుతమైన మాట నాకేం చదివామండి, ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళు గణపరచబడతారు అన్నాను కదా. ఇంకొక అద్భుతమైన మాట, అద్భుతమైన ఆ యొక్క ఎక్స్పీరియన్స్ లేదా అనుభవం ఇతని జీవితంలో ఏంటి అని అంటే, అతడు దేవుని మాటను ఘనపరిచేవాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అంటే ఈ వ్యక్తి దేవుని మాటను విన్నప్పుడు ఇది నాకు కాదులే అని విడిచిపెట్టాల, లేకపోతే దేవుని చిత్తము ఇది అని తెలుసుకుంటున్నప్పుడు నాకెందుకులే ఇది అని విడిచిపెట్టలేదు. అమ్మ ఇది నాకు కష్టమైంది, నేను ఇప్పుడు చేస్తే నా ఆస్తిని కోల్పోతాను అనుకోలేదు. ఆ ఆస్తి నేను అందుకే ఇంకొక వ్యక్తి ఉన్నాడంట, ధనవంతుడంట. వచ్చినప్పుడు దేవా నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, నేను అవి చేస్తున్నాను ప్రభు, ఇవి చేస్తున్నాను ప్రభు అని ధర్మశాస్త్రం అంతటి గురించి ఎత్తి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ఒకటే మాట అన్నారు, నువ్వు అవన్నీ పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమంటే అతను మిక్కిలి ధనవంతుడు కనుక ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు అని రాయబడింది. కానీ ఈ జక్కయ్య ఎప్పుడైతే దేవుని మాటలు వింటున్నాడో, అయ్యా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడటం నాకు గొప్ప ధన్యత అయ్యా, నీ వాక్యము నా జీవితంలో
జీవితంలో నేను కలిగి ఉండడం నాకు గొప్ప ధన్యత అని ఎప్పుడైతే సంతోషముతో పూర్ణ హృదయంతో వాక్యాన్ని స్వీకరించాడో అతని జీవితంలోకి ఏమొచ్చిందంటే అండి, రక్షణ వచ్చింది. అతని ఇంటిలోనికి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది. ఈరోజు జక్కయ్య ఏం చేయబడ్డాడు, హెచ్చించబడ్డాడు. ఇందాక ఒక మాట చదివాం కదా, మనం కీర్తనల గ్రంథం 89:16 వచ్చిన ఒక అద్భుతమైన మాట ఏమని చదివామండి, ఆయన నీతిని బట్టి మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన హెచ్చిస్తున్నాడు. ఈరోజు జక్కయ్య హెచ్చించబడిన వ్యక్తి. ఎందుకంటే అతడు ధనవంతుడని కాదు, కానీ అతడేదో గొప్ప చూడండి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడని కాదు, కానీ అతడు నిజముగా హెచ్చించబడిన వ్యక్తి. ఎందుకయ్యాడంటే అతడు వాక్యాన్ని ఘనపరిచిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అతడు ఎందుకు ఘనపరచబడిన వ్యక్తి, హెచ్చించబడిన వ్యక్తి అని నేను అంటానంటే అతడు రక్షణను చూడండి పొందుకున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. కనుక జక్కయ్య నిజంగా హెచ్చించబడిన వ్యక్తి. ఈరోజు నేను నాకు చెప్పాను కదండి, వారిని చూసి వీరిని చూసి వారి జీవితం బాగుందండి, లేకపోతే వీరి జీవితంలో అన్ని గొప్ప ఆశీర్వాదాలు, లేకపోతే ఈ లోక సంబంధమైన ధనధాన్యాలు, ఘనత, పేరు ప్రఖ్యాతులు అవి చూసి వారి జీవితం ఎంత బాగుందండి, దేవుణ్ణి నమ్ముకున్నా నాకేం కలిగిందండి, దేవుణ్ణి నమ్ముకున్నా నాకేమొచ్చిందండి అనుకుంటున్నావు. కానీ నిజముగా యేసు క్రీస్తు ప్రభువారు ఆ యొక్క పరలోకములున్న ఆ వైభవాన్ని, ఆ సంతోషాన్ని, ఆ గొప్ప స్థానం అంతటిని కూడా విడిచిపెట్టి ధనవంతుడై ఉండి నీ కొరకు నా కొరకు ఆయన దారిద్రతను అనుభవించి మనల్ని ధనవంతుడిగా చేయడానికి ఆయన మరణం అగునంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడే. పాపమెరుగని ఆయన నీ కోసం నా కోసం పాపముగా చేయబడ్డాడే. ఎంతగా హెచ్చించిన ఆ దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ప్రభువా నన్ను ఇంతగా నువ్వు హెచ్చించావయ్యా, నీకు వందనాలని ఎప్పుడైనా కృతజ్ఞతలు చెల్లించామండి. ఇదిగో ఈ జీవ గ్రంథములో సువర్ణాక్షరాలతో నా పేరు రాసావయ్యా, నన్ను అంతగా హెచ్చించావు, నీకు వందనాలని చెప్పావండి. ఎప్పుడైనా మనం పోయిన వారం నేర్చుకున్నాం కదా, ఆయన మనకు రక్తపు కోటగా మన ఆత్మలకు ఉన్నప్పుడు రెండవ మరణము మనల్ని పట్టుకోలేనంత ఎత్తైన స్థలములో, ఆ రెండవ మరణం మనల్ని చేరలేనంత గొప్ప స్థానంలో ప్రభు మనల్ని నిలబెట్టినప్పుడు ఈ యొక్క సత్యాన్ని గ్రహించి ఎప్పుడైనా ఆరాధించావా, ప్రభా నువ్వు నన్ను ఇంతగా హెచ్చించావయ్యా, నీకు వందనాలని చెప్పి. కానీ ఎంతసేపు వారుకుందండి మంచి జీవితం, వీరుకుందండి మంచి జీవితం, నేనేం పొందుకున్నా అని అనుకుంటున్నావేమో. ఇప్పటికైనా మారదాం, మనసులు మార్చుకుందాం, మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. అసలు నిజమైన ఘనత ఏంటి, నిజమైన హెచ్చింపు ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప సిలువ త్యాగాన్ని ఆయన ఎందుకు చేశాడు? మనల్ని హెచ్చించడానికి కాదా, మనల్ని ఘనపరచడానికి కాదా? చూడండి ఏమని రాయబడిందంటే, లోకరీతిగా మనం చూస్తే మనం ఏం పెద్ద పెద్ద జ్ఞానులం కాదు, గొప్పవారం కాదు, యోగ్యులం కాదు. అయినా కూడా ఈరోజు క్రీస్తులో మనం జయించిన వారమే, క్రీస్తులో మనం హెచ్చించబడిన వారమే. అంత గొప్ప కృపను చూపించాడండి. అంటే ఈరోజు ఒక గొప్ప ఈ లోకంలో ధనవంతులు ఎంతోమంది ఉన్నారు, కానీ జక్కయ్య వారిని ఎవ్వరిని కూడా దేవుని ఒక రాజ్యము గుర్తించలేదు, లేకపోతే పరలోకం గుర్తించలేదు. కానీ జక్కయ్యను పరలోకం గుర్తించింది. జక్కయ్య పేరును పరలోకం గుర్తించింది. ఎందుకంటే అతని పేరు జీవ గ్రంథములో రాయబడింది. అతడు రక్షించబడిన నీతిమంతుడు ఈరోజు నిజముగా హెచ్చించబడిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను మాట చెప్తానండి, డబ్బు సంపాదించడం ఘనత కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఘనత కాదు. ఒక మాట అడుగుతాను, అన్నీ ఉన్నాయి, ప్రాణం పోతే? డబ్బు సంపాదించా ఓకే, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఓకే, కానీ ప్రాణం పోతే తర్వాత ఎక్కడికి వెళ్తావు? జీవితం ఉంది కదా మనకి. రెండవ మరణం అనేది ఒకటి ఉంది. ఇది శాశ్వతమైన జీవితం కాదు, శాశ్వతమైన జీవితం ఇంకొకటి ఉంది. మరి ఈ లోకములో నువ్వు ఏదో సాధించినంత మాత్రాన పరలోకము నీ పేరు గుర్తించకపోతే, పరలోకములో జీవగ్రంథములో నీ పేరు రాయబడి ఉండకపోతే నీ యొక్క గమ్యం ఏంటి? ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఈ లోకంలో ఏదో ఉంది, కానీ అదంతా వ్యర్థమే అని వాక్యం రాయబడింది. గ్రహించగలిగేవారు జ్ఞానులు. ఈ సత్యాన్ని గ్రహించగలిగేవారు ఎవరండి? జ్ఞానులు. అందుకే చెప్తాను, ధనం సంపాదించడం ఘనత కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఘనత కాదు, కానీ అది ఎలా వాడుతున్నావు అనేది ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే మరలా చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా జాగ్రత్తగా విందాం. ధనము సంపాదించడం ఘనత కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఘనత కాదు, కానీ మరి అలాంటప్పుడు వేస్టా అండి? ధనం కలిగి ఉండడం, పేరు ప్రఖ్యాతులు కాదు. వాటిని ఎలా వాడుతున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంది. చూడండి, వాక్యంలో మనం ఒక స్త్రీ గురించి మనం నేర్చుకుంటాం. ఆమె పేరు ఏంటంటే, ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె గురించి ఏమని రాయబడింది? గనురాలైన స్త్రీ అని రాయబడింది. ఏమని రాయబడిందండి? ఆమె గురించి గనురాలైన స్త్రీ. ఆమె గురించి ఒక మాట అడుగుతాను, అక్కడ ఇంకెవరు లేరా? ధనవంతులు ఇంకెవరు లేరా? లేకపోతే కానీ ఎందుకని ఆమె కోసమే గనురాలను ప్రత్యేకంగా ఆమె ఎందుకు రాయబడిందంటే, ఆమె జ్ఞానవంతురాలైన స్త్రీ. ఎందుకనంటే ఆమెకు ఒక మాట తెలుసు, ఏమనంటే ఈ లోకములో నేను ధనం సంపాదించాను సరే, కానీ వాక్యంలో ఏమని రాయబడింది తెలుసా? చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఒక అద్భుతమైన మాట ఏమని చెప్తారంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము
19 నుంచి మనం 21 వచ్చిన చదువుదాం. 19 నుంచి, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలెదురు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి, అతడు చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఒక్క మాట చెప్తాను, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. పరలోక సంబంధమైన ధనము గురించిన ఆలోచన నీకున్నప్పుడు నువ్వు నీ హృదయం కూడా ఎక్కడ ఉంటుందండి? పరలోక సంబంధమైన వాటి మీదే ఉంటుంది. ఈ రోజు ఈ స్త్రీ ఆ సత్యాన్ని గ్రహించింది కనుక, ఈ లోకంలో నేను ధనం సంపాదించడం నాకు ఘనత కాదు, కానీ ఆ ధనాన్ని పరలోకంలో వాటి కొరకు వాడతాను, పరలోకంలో నా ధనాన్ని సమకూర్చుకోవడానికి వాడతాను అని గ్రహించుకొని ఎప్పుడైతే ఆమె దేవుని పరిచర్య కొరకు ఆమె తన యొక్క ధనాన్ని వెచ్చించడానికి ఇష్టపడిందో, ఆమె తన బలాన్ని జ్ఞానాన్ని ఎప్పుడైతే దేవుని పరిచర్య కొరకు వెచ్చించడానికి ఇష్టపడిందో, పరలోకము ఆమె పేరును గుర్తించింది. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకము గుర్తించింది. ఆమె గనురాలని ఎవరు గుర్తించారండి? పరలోకం గుర్తించింది. అక్కడ లేరా ఇంకెవరు? ఇంకా ఆమె కంటే గొప్పవారు ధనవంతులు లేరా అంటే ఎంతో మంది ఉన్నారు. కానీ వారందరూ లోకము గుర్తించిన ధనవంతులు, ఈ గనురాలనే స్త్రీ పరలోకం గుర్తించిన ధనవంతురాలి, గనురాలు. అందుకే వాక్యం, సాక్షాత్తు వాక్యంలో పరిశుద్ధాత్మను ఏమన్నా రాసి పెట్టాడంటే, ఈమె గనురాలు. దాచుకోవచ్చుగా, కానీ ఈమెకి సత్యం తెలుసు ఏంటంటే, ఇక్కడ చిమ్మట తుప్పు, కానీ నేను పరలోకము నన్ను ధనవంతురాలుగా గుర్తిస్తే చాలు, పరలోకము నా పేరును గుర్తిస్తే చాలు అనుకుంది. చూడండి, ఆ బీద విధవరాలు ఆమెకున్నదంతా జీవనమంతా కూడా తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిందంటండి? దేవునికి, దేవుని పరిచర్యకు, దేవుని సన్నిధికి ఆమె ఇచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు కదా, అంతమందిలో ప్రభు అంటున్నాడు, అందరికంటే ఈమెనే ఎక్కువ దేవుని కొరకు ప్రయాసపడింది, ఈ అందరికంటే ఈమెనే ఎక్కువ చేసింది అని ప్రభువే సాక్షాత్తు ఆమె గురించి సాక్ష్యము ఇస్తున్నాడండి. ఎందుకనంటే వీరికి ఒక సత్యం తెలుసు, ఏమనంటే నాకున్న బలము, నాకున్న ధనము, నాకున్న ఘనము, నాకున్న సమస్తము, సర్వము ఆయన మహిమ కొరకు. హల్లెలూయా. ఎవరి కొరకండి? ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు నేను వాడతాను. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా అండి? మనం ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదివితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. ఆయన మన చేత పరిచర్య చేయించుకోవడానికి రాలేదంట, కానీ ఆయన పరిచర్య చేయడానికి, ఆయన దాసుడుగా ఈ లోకానికి వచ్చి ఏం చేశారంటే తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. మరి వచ్చినప్పుడు ఇంకొక అద్భుతమైన మాట ఏమని, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం మనం చదివినప్పుడు, కొలస్సీలకు రాసిన పత్రిక చాలా ఇంపార్టెంట్ మాటలు గుర్తుపెట్టుకుందాం. 1వ అధ్యాయం 24వ వచనం ఏమని రాయబడిందంటే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించచ్చు, సంఘమును శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈరోజు దేవుని బిడ్డలంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ లోకంలో ధనధాన్యాలు సంపాదించుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం నిజమైన ఘనత కాదు అని వాక్యం రాయబడి. మరి ఏంటి నిజమైన ఘనత అంటే, ఎవరైతే ఆయన సన్నిధికి, ఆయన యొక్క శరీరము కొరకు ప్రయాసపడడానికి ఇష్టపడతారు. కొదువైన వాటిని పౌలు అంటున్నాడు, నా వంతు నేను సంపూర్ణం చేయడానికి ఇష్టపడుతుంది. దాని గండ్రాలైన స్త్రీ అనుకుందేమో, ఇదిగో ఈ ప్రాంతంలో దేవునికి ఒక అక్కరుంది, ఈ ప్రాంతంలో దేవుని పరిచర్యలో ఒక అక్కరుంది, కాబట్టి నాకున్న బలము కావచ్చు, నాకున్న జ్ఞానము కావచ్చు, ఈ బీద విధవరాలు కావచ్చు, ఈ గనురాలు ఏమనుకున్నారండి వారు? నాకున్న బలము, నాకున్న ఘనము, నాకున్న ధనము ఏదైతే ఉందో అవన్నీ నేను ఎవరి కొరకు వాడతానంటే నా దేవుని మహిమ కొరకు వాడతానని నిర్ణయించుకున్నారు. కనుక దేవుని యొక్క వాక్యం వారిని గుర్తించింది ఏమని అని అంటే, వారి పేరును గుర్తించింది ఏమంటే వారు ఘనులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుందంటే, నీ యొక్క కుడి చేయి చేసేది నీ ఎడమ చేతికి కూడా తెలియనియొద్దు. అంటే నువ్వు ఒకటి దేవుని కొరకు చేస్తున్నావు అంటే మనుషులు చూడాలని చేయొద్దు. ఒకవేళ మనుషుల హెచ్చింపు కొరకు, మనుషుల పొగడ్త కొరకు నువ్వు చేస్తే నీకు కావాల్సిన పొగడ్త వచ్చేసింది కదా, ఇంకా నువ్వు దేవుని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ నువ్వు ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా, దేవుని కొరకు ఏదైనా విత్తినా, దేవుని కొరకు ఏది చేసినా, నా ప్రభువు మహిమపరచబడాలి, నా ప్రభువు చూస్తే చాలు, పరలోకము చూస్తే చాలు నువ్వు చేసినప్పుడు ప్రభువు దాన్ని ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు. అది నిజమైన ఘనత. మొదట ఏమైనా నిజమైన ఘనత అంటే ఏంటంటే, ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడుతున్నారో, ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారిని దేవుడు హెచ్చించాడు చూడు, అది నిజమైన హెచ్చింపు. రెండోది, ఎవరైతే దేవుని కొరకు నిజముగా ఈ లోకంలో ధనము సంపాదించడం నిజమైన ఘనత కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం నిజమైన ఘనత కాదు, కానీ ఆ సమస్తాన్ని నీకు ఇవ్వబడిన సమస్తాన్ని ఎవరైతే దేవుని మహిమ కొరకు వాడతారో వారే నిజమైన ఘనత పొందినవారు. ఎందుకంటే వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డం మాత్రమే కాదు, పరలోకం వారిని గుర్తిస్తుంది వాళ్ళు ఘనులని. అది నిజమైన ఘనత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత
మాత్రమే కాదండి, నేను అంటాను, నువ్వు దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్నప్పుడు, దేవుని కొరకు ఏదైనా చేస్తున్నప్పుడు దేవునికి ఒక ధైర్యం ఉండాలి. ఏమనంటే ఇక్కడ నా బిడ్డ ఉంది, ఈ పని చేయడానికి తన్నేమి ఫోర్స్ చేయక్కర్లేదు, లేకపోతే చెయ్యని నేనేమి బలవంతపరచనక్కర్లేదు, నా ప్రేమే వాళ్ళని బలవంతపరుస్తుంది, లేకపోతే నా బిడ్డ చేసేస్తుంది నా కోసం అన్నంత నమ్మకం దేవునికి ఉండగలిగితే నీ జీవితం ఆశీర్వదించబడిన జీవితం, హెచ్చించబడిన జీవితం. ఎందుకు పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఎక్కడ కొదువుగా ఉన్నదో అక్కడ నా వంతు నేనేం చేస్తాను, ఎవరు నాకు చెప్పనక్కర్లేదు, లేకపోతే ఈ ప్రభు పరిచర్య చేయడానికి, ప్రభు సన్నిధిలో నా వంతు సహకారం నేను అందించడానికి, లేకపోతే క్రీస్తు శరీరం కొరకు ప్రయాసపడడానికి నాకు ఇచ్చిన ఘనత, నాకు ఇచ్చిన పేరు ప్రఖ్యాతులు, నాకు ఇచ్చిన సమస్తము. చూడండి, దేవుడు కొన్నిసార్లు మన చేతుల్లో అధికారాన్ని పెడతాడు. మనం దేనికో అధికారం ఉండడం ఆశీర్వాదమే, కానీ అది నిజమైన ఆశీర్వాదం ఎప్పుడవుతుందంటే, నిజమైన ఘనత ఎప్పుడవుతుందంటే దేవుని మహిమ కొరకు వాడినప్పుడు మాత్రమే అది దేవుని మహిమ. అందుకే చూడండి, అది నిజమైన ఘనత అవుతుంది. ఇంకొక మాట చెప్పనా, చూడండి, మనం ఇప్పుడు ఏదైనా చేసినప్పుడు నేను కనబడాలనుకోవద్దు. మనం పాట పాడినా, లేకపోతే ఏదైనా దేవుని కొరకు ఒక పరిచర్య చేసినా, ఏమి చేసినా నేను కనబడద్దు, నా దేవుడు మహిమపరచబడాలి, నా దేవుడు కనబడాలి. అందుకే ఒక ఆశ ఉండాలి మళ్ళీ. ఏమనంటే నన్ను చూసిన వారు నన్ను కాకుండా నాలో ఎప్పుడు కూడా క్రీస్తుని చూడగలగాలి అని. అందుకే ఒక మాట చెప్తాను, నీ చదువులో దేవుడు ఘనతనిచ్చే, లేకపోతే బిజినెస్, అధికారం, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు అది నిజమైన ఆశీర్వాదం, అది నిజమైన ఘనత కాదు. కానీ ఎప్పుడైతే వాటిని దేవుని మహిమ కొరకు వాడతావో, ఎప్పుడైతే దీన మనస్సు కలిగి ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటిని దేవుని మహిమ కొరకు వాడుతూ నీ హృదయాన్ని కేవలం ప్రభువుతో మాత్రమే నింపుకున్నప్పుడు, నీ హృదయాన్ని ఎప్పుడు కూడా నీ నేత్రాలు ఎప్పుడు ప్రభు వైపే నిలిచినప్పుడు అది నిజమైన హెచ్చింపు, ఘనత అవుతుంది. మరలా చెప్తున్నా, చూడండి, దావీదు భక్తుడు రాజయ్య గణపరచబడ్డాడు, ఉజ్జియా రాజయ్య గణపరచబడ్డాడు. కానీ దావీదు మాత్రం ఎప్పుడు కూడా తన మనస్సులో ప్రభువుని మాత్రమే నిలుపుకున్నాడు. కానీ ఉజ్జియా తనకి ఇవ్వబడిన పదవులతో, తనకి ఇవ్వబడిన అధికారముతో తన హృదయాన్ని ఏం చేశాడండి, నింపుకున్నాడు. చూడండి, ఎవరు నిజముగా ఘనపరచబడిన వ్యక్తి, ఎవరు నిజముగా పరలోక కోణంలో నుంచి చూస్తే ఎవరు హెచ్చించబడిన వ్యక్తి అంటే దావీదు భక్తుడు. ఎందుకనంటే అధికారం రావడం గొప్ప కాదండి. చూడండి, ఎస్తేరు అధికారం వచ్చింది, రాణిగా హెచ్చించబడింది, అది నిజమైన ఘనత కాదు. కానీ ఇంకొక అద్భుతమైన మాట ఆమె గురించి ఏమని రాయబడింది తెలుసా? ఆమె అంతగా హెచ్చించి, 2వ అధ్యాయం అనుకుంటాను, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటా, అక్కడ ఏమని రాయబడిందంటే అంతగా హెచ్చించబడిన ఆమె ఇంకా విధేయురాలుగానే ఉంది. అంటే నిజమైన ఘనత ఏంటో తెలుసా అండి? ఆ అధికారముతో పాటు ఎంత అధికారం వచ్చినా అంత విధేయత, అంత దీన మనస్సు అది ఒదిగి ఉంటావో అది నిజమైన ఘనత. ఈరోజు కొంతమందికి కొంచెం ఆశీర్వాదం వస్తే కనబడరు, ఎవరు కొంచెం ఘనత వస్తే కనబడరు. అది నిజమైన ఘనత కానే కాదండి. అలాంటి వారిని దేవుడు ఆశ్రయించుకుంటాడు వాక్యం. కానీ ఎంత దేవుడు హెచ్చిస్తూ ఉన్నా నీ నేత్రాలు ఎప్పుడు దేవుని పైన నిలిపినప్పుడు అది నిజమైన ఎందుకంటే పరలోకం వాటిని గుర్తిస్తుంది కనుక. ఈ గనురాలనే స్త్రీని ఎవరు గుర్తించారు? పరలోకం గుర్తించింది. ఈ బీద విధవరాలను ఎవరు గుర్తించారు? పరలోకము గుర్తించింది. చూడండి, దావీదు భక్తుడు కూడా హెచ్చించబడక మునుపు రహస్యముగా దేవునితో గడిపిన ఆ సమయంలో ఎవరు గుర్తించారండి? అతన్ని పరలోకము గుర్తించింది. మత్తయి అనే ఒక వ్యక్తిని చూస్తాం. అతడు ఇస్కరియోతు యూదా ప్లేస్ని రిప్లేస్ చేయాలంటే ఎవరు అని ఉత్కంఠంగా చూస్తున్నప్పుడు అక్కడ ఎవరి పేరు రాయబడిందండి? మత్తయి. అంటే అంతవరకు ఒకేసారి సడన్ గా రాలేదు. అతను అంతవరకు నమ్మకంగా ఎవరు చూసినా చూడకపోయినా, నాతో ఎవరున్నా లేకపోయినా నా ప్రభువు నన్ను చూస్తున్నాడనే ఆ యొక్క మనస్సుతో, దీన మనస్సు కలిగి తగ్గించుకొని ఎప్పుడైతే ప్రభువుకు తను అప్పగించుకున్నాడో అతని జీవితం ఏం చేయబడింది? హెచ్చించబడింది. దేవుడు ఘనముగా అతన్ని, అంటే నేను కనబడాలనుకోలేదు, నా ప్రభువు మహిమపరచబడితే చాలని ఎవరైతే పని చేస్తారో ఒకరోజు పరలోకం వారిని ఘనముగా హెచ్చిస్తుంది. ఇంకొక మాట చెప్పనా అండి, ఈ లోకంలో ధనధాన్యాలు సంపాదించండి. అందుకే మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనం చదివితే ఒక సంఘం గురించి దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో నువ్వు దరిద్రుడివే కావచ్చు, నా దృష్టిలో నువ్వు ధనవంతుడివే. పరలోకపు దృష్టిలో నువ్వు ధనవంతుడు, ఎందుకంటే నువ్వు శ్రమలో కూడా నాతో నిలిచి ఉన్నావు కనుక. ఇంకొక సంఘం గురించి ఏమని రాయబడి తెలుసా అండి? నువ్వు ధనవంతుని అనుకుంటున్నావు కానీ నువ్వు దరిద్రుడు అని. అందుకే ఒక మాట చెప్తాను, ఈ రోజు నుంచి పరలోకం మనల్ని ఎలా చూస్తుంది? పరలోకం నా పేరు గుర్తిస్తుందా లేదా? పరలోకము చూడండి, ఈ రోజు నాకు ఇచ్చినవన్నీ కూడా, నా జీవితంలో ఉన్న ఆ బంధాలు కావచ్చు, నాకు ఇచ్చిన అధికారం కావచ్చు, నాకు ఇచ్చిన ధనధాన్యం కావచ్చు, నాకు ఇచ్చిన పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఇవన్నీ దేవుని మహిమపరుస్తూనే లేవా అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే అవి దేవుని మహిమపరుస్తాయో అప్పుడే మనం నిజముగా ఘనపరచబడిన వారము, అప్పుడే మనం నిజముగా ఆశీర్వదించబడిన. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఈరోజు ఇలా చెప్పాను కదా, ఎవరైనా ఏమన్నా అంటే వచ్చిన కాళ్ళు పట్టుకోవాలి కాదు. దేవుడు ఏదన్నా ఒక పరిస్థితిని అనుమతిస్తున్నప్పుడు దాని వెనుక ఉద్దేశాన్ని మనం ఏం చేయగలగాలి? అర్థం చేసుకోగలగాలి. ఆ శ్రమ
క్రీస్తు స్వారూప్యంలోకి మనం హెచ్చిస్తుందని మనం ఏం చేయగలగాలి, గుర్తించగలగాలి. ఏదైతే శ్రమ మనం అనుభవిస్తున్నామో ఆత్మ ఫలాలు ఫలిస్తూ క్రీస్తు స్వారూప్యంలోనికి. చూడండి, మనల్ని గాయపరిచే వ్యక్తులు లేకపోతే మనం క్షమాపణ ఎట్లా ఎలా క్షమించగలుగుతాం? చూడండి, మనల్ని గాయపరిచే వ్యక్తులు లేకపోతే మనం ఎలా ప్రేమ అనేది ప్రతికూలతలోనే ప్రేమించడం నిజమైన ప్రేమ. మరి మనం గాయపరిచే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఆత్మఫలాలు ఫలించగలుగుతాం కదా. వారిని మనసులో మొయ్యొద్దు, గాయాన్ని మనసులో మొయ్యొద్దు. కానీ ఉద్దేశాన్ని తెలుసుకొని, ప్రభువా ఇక్కడ ఎందుకు ఈ యొక్క శ్రమను అనుమతిస్తున్నావో ఆ శ్రమను ఉద్దేశాన్ని నేను తెలుసుకుంటాను ప్రభువా. నీ స్వారూప్యంలోనికి నేను హెచ్చించబడ్డం కంటే నాకు ఏది గొప్ప కాదయ్యా అని ప్రభు అనుమతిస్తున్న పరిస్థితులకు ఎవరైతే తల వంచుతారో వారు పరలోక విషయంలో వారు ఘనముగా హెచ్చించబడిన వారు. హల్లెలూయా. అంటే అధిక మహిమకు మనము వెళ్తున్నాం. ఈ సామాన్యమైన బాధలన్నీ అసమానమైన మహిమకు మనల్ని ఏం చేస్తున్నాయి, క్రీస్తు స్వారూప్యంలోకి మనల్ని ఏం చేస్తున్నాయి, హెచ్చిస్తున్నాయి. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి నింద, వేదన, అవమానం, బాధ, ఏడ్పు, కష్టం అవన్నీ సంతోషం అని భావించాలి. ఎందుకంటే అవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి, హెచ్చింపులోనికి, క్రీస్తు స్వారూప్యం అనే గొప్ప హెచ్చింపులోనికి మనల్ని ఏం చేస్తున్నాయండి, నడిపిస్తున్నాయి. కాబట్టి ఒకటే మాట, ఏది నిజమైన హెచ్చింపు, ఏది కావాలి? ఈ లోకంలో ధనధాన్యాలు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలా, లేకపోతే ఏది చేసినా నా ప్రభు మహిమపరచబడితే చాలు, నా ప్రభు కనబడితే చాలు, పరలోకము నా పేరు గుర్తిస్తే చాలు అని నువ్వు నిజంగా ఎప్పుడైతే హృదయంలో నిశ్చయించుకొని పరలోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడతావు, నువ్వు నిజంగా గణపరచబడిన వాడు. అంతకంటే ప్రాముఖ్యంగా ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారు నిజముగా హెచ్చించబడిన వారు. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి, అందుకే దావీదు వలె, ప్రభా ఎన్ని విజయాలు కాదు, నాకు లెక్కలేనన్ని విజయాలు ఇవ్వు అని ప్రార్థన చేయాలి. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించని ప్రార్థన, అది నిజమైన హెచ్చింపు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రభువా నేను కూడా నీ సన్నిధిలో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా, నాకున్న సమస్తము నిన్ను మహిమపరిచేదిగా కృప చూపించు ప్రభువా అని నిజముగా ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తన కార్యం జరిగించేవాడన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.